హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదైనా మంచి కొత్త కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇలా బాత్రూమ్ కడుగుతున్నాను అనమాట. అదే మా పని. నిద్ర లేచినప్పటి నుంచి బాత్రూమ్లు కడగను, ఇంట్లో శుభ్రం చేయను, క్లీన్ చేయను, వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టను, వాళ్ళ తిని డేట్ కడగను. మా పని అంతా అంటే కోవిడ్లో ఇదే పనేనమాట. మరి చేస్తా అంటే ఉంటుంది పని మాత్రం తెగదు. పొద్దున్నే 6కు లేచాను అనమాట. 6కు కాలేదు, 5:45కి లేచేసాను. మేడం ఉంటే 6కు అలారం పెట్టుకొని లేచాను నేను. మరి మేడం లేదు కాబట్టి మా సార్ అయితే 5:30కి లేపొచ్చాడు. లేమంటాడు, పిల్లలు లేరు, లేపు వాళ్ళు లేచి వాళ్ళు మాకు మా అన్ని కడుక్కొని ఏం చేసాను ఆ టైం అవుతుంది అనేసి 5:30కి లేపొచ్చాడు అనమాట. మరి 5:30కి లేచినాను. పొద్దున్నే వాళ్ళకైతే టిఫిన్ పెట్టాను, అందరూ తిన్నారు. నాయన కొడుకులు ఇద్దరు మా సారు తిన్నారు. మరి తిన్నాను, అన్నీ తెచ్చుకొని అన్నీ కడుక్కున్నాను అనమాట. కడుక్కున్న తర్వాత మరి ఇల్లంతా అయితే శుభ్రం వేసాను. చెత్త అంతా తోసేసి మళ్ళీ తడిగుడ్డ పెట్టి కడిగాను. 5 బాత్రూమ్లు క్లీన్ చేశాను. ఇప్పుడు కడిగే బాత్రూమ్ కూడా నేనైతే క్లీన్ చేసేసాను అనమాట. మళ్ళీ వచ్చి వంట రూమ్లో వంటకు పొయ్యి మీద పెట్టాను అనమాట. పొయ్యి మీద పెట్టేసి మరి అయితే ఇంటికైతే ఫోన్ మాట్లాడుతాను నేను. కళ్ళలో అగ్గి పడిపోయింది అనమాట, ఖాళీ కూర్చోంది అనేసి. మరి మళ్ళీ వచ్చి నాకు హాల్లో బాత్రూమ్ గలీజ్గా ఉందంటే, గలీజీ లేదు ఏం లేదు, నేను పొద్దునే కడిగినాను. మరి ఏం గలీజీ లేదు. మరి బయట అయితే వర్షం పడుతుంది. ఈ గుజరీ వ్యాపారం లాగా అన్ని పాత సామాన్లు కూడా పడేయడం అనమాట. అన్నీ పెట్టుకొని కుప్ప వేసుకొని అన్ని రిపేర్లు చేసుకుంటూ కూర్చుంటాడు. మరి అటు ఇటు తిక్కి ఈ బయట నుంచి వచ్చాడు కదా, ఇదైతే మట్టి అయితే ఉంది కింద. మరి అది ఉండదనేసి నాకు గలీజ్గా ఉంది, మళ్ళీ కడుగు అని చెప్తాను. ఎందుకంటే పని కూర్చొని ఉన్నానని అనేసి ఆ పని చెప్తాను అనమాట. చేసిన పని డబల్ చేయించంటారు. వాళ్ళ కళ్ళకి ఎదురు 1 నిమిషం కూర్చోనిరు, 1 నిమిషం అంటే కూర్చోనిరు. మరి పొద్దున్నే 6కు లేచి పని చేసి మరి ఇంటికి ఫోన్ మాట్లాడకుంటే ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాను అనేసి నాకైతే డబల్ పని అయితే మాత్రం చెప్పాడనమాట. మరి ఇప్పుడైతే ఇది ఎంత శుభ్రం చేయాలి, మళ్ళీ బాత్రూమ్ అంతా కడగాలి. బాత్రూంలో కూర్చుంటారు కానీ నీళ్ళు పోయరు, ఏం పోయరు. క్లీనింగ్స్ అంతా అట్నే కుప్పలు వేసి పెట్టింటారు. చాలా గలీజ్ చేస్తారు ఈ పిల్లలు. ఏం చిన్న పిల్లలు కూడా కాదు, ఒకరికి 13 ఏళ్ళు 15 సంవత్సరాలు ఉన్నాయన్నమాట. అంత గలీజ్ చేసి పెడతారంటారు. ఈ దేశం పిల్లోలే అంత మనలాగా కాదు. మన పిల్లోలు ఎంత శుభ్రంగా ఉంటారో, వీళ్ళు అస్సలు ఉండరు శుభ్రంగా. ఏడంటాడు గలీజు, భయంలే, భక్తిలే. మనం అంటే మన పిల్లలకి అరుస్తాము, వాళ్ళు ఒక మాట చెప్తే 2వ సారైనా పని చేయరనమాట. వీళ్ళు అలా లేదు, ఏమన్నా చెప్తే మా ఇష్టం అంటారు. మరి ఏం చేద్దాము, వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలు అనమాట. మేము ఇక్కడ ప్రతి ఒక్కరూ అంతేనో, నేనే కాదు, ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరము, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళం కానీ వీళ్ళ చేతుల్లో మేము కీలు బొమ్మలు అనమాట. వీళ్ళు అట్ట ఆట ఆడాలి మేము. మరి ఏం చేద్దాం, మా కష్టాలు అంటే కలుపులు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. సరేనా, మరి వంట అయితే పొయ్యి మీద పెట్టాను, సన్న మంట పెట్టాను. మరి అవుతా ఉంది. మాకు కొన్న పక్కన వండుకోవాలన్నమాట. మాకు ఈరోజు ఏం కూర వండుతానో మీకు ఈడే అయితే చెప్తాను. మీకు కూడా కూర నచ్చుతుంది అనుకుంటాను నేను. సరేనా ఫ్రెండ్స్, మన వీడియో మీకు ముందుగా నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి. సరేనా, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు కూర వచ్చి పచ్చిపులుసు అన్నమాట. ఎండుమిరపకాయలు కాల్చుకున్నాను. చూడండి, ఎండుమిరపకాయలు అయితే ఇలా కాల్చుకున్నాను అనమాట. ఎండుమిరపకాయలు అలాగనే ఇది వచ్చి తెల్లగడ్డ అనమాట. ఇది కచ్చా పచ్చగా దంచుకున్నాను. మరి ఇది నలసల్లి అట్టే నలిస్తే ఇది నలగవు కాబట్టి కొంచెం కచ్చా పచ్చగా అయితే నేనైతే ఇట్లా దంచుకున్నాను అనమాట. మరి ఇది నలుపుకోవాలి. అలాగనే కరివేపాకు కూడా కాల్చి పెట్టుకున్నాను. అలాగనే కొంచెం ఉప్పు, చూడండి ఉప్పు, ఒక టమాటా తీసుకున్నాను. మరి టమాటా కూడా నేను కాల్చి క్లీన్ చేసి పెట్టుకున్నాను. మరి కడిగేసి వీటిలోకి వచ్చి ఒక ఉల్లిపాయ వేయాలి, మరి కొత్తిమీర కూడా వేయాలి. కానీ లేదు, కొత్తిమీర వేస్తే బాగుంటుంది, అది వేయకపోయినా కూడా బాగుంటుంది చాలా. మరి అయితే నేను ఇక్కడైతే చూడండి చింతపండు అయితే కొద్దిగా నానబెట్టుకున్నాను అనమాట. మరి ఇలా అయితే నేనైతే పచ్చిపులుసు అయితే చేస్తున్నాను అనమాట. మరి అలాగనే మాకు ఈ కూర అనమాట. ఈ కూర ఎక్కువ పల్లెల్లో అయితే చేస్తూ ఉంటారు, మరి టౌన్లలో అయితే చేయరు. అప్పుడప్పుడు కూడా ఈ కూర అనేది తినండి.
కొంచెం మన నోటికి కారంగా పుల్లంగా అయితే మాత్రం ఉంటుంది. ఇవి కూడా అలవాట్లు చేసుకోవాలన్నమాట. ఈ కూరకు వచ్చి మా నాన్న ఒక పేరు పెట్టాడు. అది ఏం కూర అంటే సుక్కల సారు అంటాడు. చుక్కల ఒక పేరు కాదండి, 2 పేర్లు పెట్టాడనమాట మా నాన్న. ఈ పచ్చి పులుసుకు చుక్కల సారు అంటారు, 70 రూపాయల సారు అంటాడు అనమాట మా నాన్న దీనికి. అందుకనే నేను కూడా చుక్కల సారే అంటాను. చుక్కల సారు అంటాడు, 70 రూపాయల కూర అంటాడు. అంటే 70 రూపాయల కూర అంటే ఇది ఖర్చు లేని కూర అనమాట, ఎక్కువ డబ్బులు ఖర్చు లేని కూర అనమాట. అందుకని మా నాన్న అనేసి దీనికైతే ఈ పేరు పెట్టాడనమాట. మరి నేనైతే చింతపండు అయితే కలిపేసాను, చింతపండు అయితే పిసికేసాను అనమాట. అలాగని ఎండుమిరపకాయలు కూడా పిసికేసాను. అలాగని కరివేపాకు కూడా పిసికేసాను. అలాగని తెల్లగడ్డ కూడా వేసి కలిపేసాను అనమాట. తెల్లగడ్డ కూడా దీంట్లో కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్నాను కాబట్టి ఇది మళ్ళీ దీంట్లో కలపాలి. మరి తెల్లగడ్డ దీంట్లో ఎక్కువ వేసి బాగా నలిస్తేనే ఈ పచ్చి పులుసుకు అనేది తెల్లగడ్డ పడితేనే అన్నమాట చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తినడానికి కూడా స్మెల్ కూడా బాగా వచ్చేది అనమాట, వాసన. కానీ ఈ కరివేపాకు తెల్లగడ్డ పడితేనే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పచ్చి పులుసు. కరివేపాకు బాగా దండిగా వేసుకోవాలి కాల్చుకొని. మరి తెల్లగడ్డ కూడా దండిగా వేయాలన్నమాట. పచ్చి పులుసు అంటే తెల్లగడ్డ బాగా పడాలి, కరివేపాకు పడాలి. మరి ఇవన్నీ పడితేనే మరి పచ్చి పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీటిలో అయితే వంకాయ కూడా కాల్చి వేసుకోవచ్చు అనమాట. దాన్ని వంకాయ బజ్జీ అంటారు. వంకాయ కాల్చి వేసుకుంటే దాన్ని వంకాయ బజ్జీ అంటారు అనమాట. మరి ఇదైతే వంకాయ బజ్జీ కాదనమాట, ఇదైతే పచ్చి పులుసు. చూడండి, ఇలాగ టమాటా కూడా కడిగి పెట్టుకున్నాను కాల్చుకొని. మరి ఇదికొని అయితే దీంట్లో వేసుకొని మెత్తగా పిసికేస్తున్నాను అనమాట. అలాగని ఇంకొక కూర కూడా చేశాను మాకు. మరి అది ఏం కూర అయింది చెప్తాను, చూపిస్తాను. చూడండి మన ఏరియా అయితే చూడండి మరి ఏం కూర చేశానో. మాకు ఈ గలుపులో ఎలా కష్టాలు ఉంటాయి అన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ అంటే చాలా కష్టాలండి, చాలా ఇబ్బందులు పడాలండి. ఇళ్ళ కళ్ళకి ఎదురుగా మనం గాడి కష్టం చేసి గొడ్డు కష్టం చేసి మరి ఒక నిమిషం వాళ్ళ కళ్ళకి ఎదురు కూర్చుంటేనా అస్సలు మనసు అనేది వీళ్ళకైతే ఒప్పదనమాట. చాలా బాధపడిపోతారు. మరి ఖాళీ కూర్చొని అంటారు. 24 గంటలు పని చేసి మరి ఒక నిమిషం కూడా మనం కూర్చోకన్నా పని చేయాలంటే ఎవరు చేయలేరండి ఇక్కడ. మరి చాలా అంటే చాలా కష్టము. నిద్ర లేచినప్పటి నుంచి ఒకటే పని అనమాట. ఇదైతే మిరపకాయలు ఘాటు వస్తున్నాయి, ఎండు మిరపకాయలు. ఈ మిరపకాయలు అంటే చాలా కారం ఉన్నాయి. మరి ఏ మిరపకాయలు ఏమో తెలియదు, గుంటూరు మిరపకాయలు ఏమో మరి నాకైతే తెలియదు. కొన్ని 4 మిరపకాయలు వేసిన కారం అయితే దద్దరిల్లిపోతుంది, చెవులు కూడా గుమ్మంటున్నాయి అనమాట. అన్న మా ఇంట్లో తమ్ముడు అయితే అక్క కారం కొంచెం తగిలి ఎక్క అనేవాడు. ఇప్పుడైతే ఈ 4 మిరపకాయలు వేసిన భారీగా కారం ఉందన్నమాట. మళ్ళీ ఎక్క కారం తగ్గి అంటాడు. మనం కడపలమన్నా కారం ఎక్కువ తినాల మనము. నువ్వే కదన్న కారం వేయి ఎక్క అని అంటావంటే ఈ మిరపకాయలు 4 మిరపకాయలు వేసినా కానీ కారం అంటే కారం కాదు, ఎక్కువ కారం ఉందన్నమాట. ఇక్కడైతే పచ్చి పులుసు అయితే మరి నేను నలిసేసాను అనమాట. ఘాటు అంటే ఘాటు ఉన్నాయి. చూడండి పచ్చి పులుసు అయితే నలిచేసాను. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకైతే మరి మటన్ చేశాను అనమాట. చూడండి, వాళ్ళకైతే మటను, బంగాళదుంప, క్యారెట్, మటను, వాళ్ళకైతే మటన్ చేశాను అనమాట. చూడండి, బంగాళదుంప, క్యారెట్. మరి దీంట్లో ఇంకా కూరగాయలు వేస్తారు కానీ నేనైతే వేయలేదన్నమాట, కొద్దిగానే వేసాను. ఎందుకంటే మా సార్కి అయితే అన్నీ నచ్చవన్నమాట ఎక్కువ కూరగాయలు, అందుకనేసి నేనైతే వేసాను అనమాట. చూడండి, కూర వచ్చి మాకు గుండెకాయలు కూర అనమాట. గుండెకాయలు అంటే ఏం గుండెకాయలు అనుకుంటున్నారా? మరి మేక గుండెకాయలు, కోడి గుండెకాయలు కాదండి. ఈ కువైట్లో బాగా కొమ్ములు తిరిగిన పొటేలు గుండెకాయలు అనమాట. ఇవి బాగా కొమ్ములు తిరిగిన పొటేలు గుండెకాయలు అనమాట. ఇవి చూడండి, ఇలా గుండెకాయలు అయితే
ఫ్రై చేశాను అనమాట. మాకు వచ్చి ఈ కూరలు ఈరోజు. మరి ఇక్కడ వచ్చి తెల్లన్నం చేశాను, తెల్లన్నం వైట్ రైస్. మరి కొద్దిగా అయితే పసుపు వేసాను, ఎందుకంటే పిల్లలు వైట్ రైస్ ఎక్కువ తినరు అందుకు కాబట్టి కొద్దిగా అయితే ఇక్కడ సైడు కొంచెం పసుపు వేసాను అనమాట. మళ్ళీ లాస్ట్లో రైస్లో కొంచెం కలుపుదామనేసి. అలాగనే చుక్కల చారు చూసేద్దాము. మరి చుక్కల చారు అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎలా ఉందో చుక్కల చారు. దీంట్లో మిరపగింజలు చుక్కలు చుక్కలు కనిపిస్తున్నాయి కదా, అందుకని వీటి పేరు వచ్చి చుక్కల చారు అనమాట. మా నాన్న పెట్టాడు దీనికి చుక్కల చారు అనేసి. ఇది పల్లెల్లో వండుకునే కూర, సరేనా. ఇది ఎప్పుడో ఒకసారి వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది తినడానికి కూడా. వీటిలో అయితే చాలా అంటే రుచిగా ఉంది. కారం, ఉప్పు, పులుపు అన్నీ మొత్తం అయితే బాగుందన్నమాట. బాగా సెట్ అయింది పచ్చి పులుసు. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎవరికన్నా పచ్చి పులుసు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి. మీకు కానీ కావాలంటే కామెంట్ చేయండి, సరేనా ఫ్రెండ్స్. మన వీడియో అయితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా. చాలా అంటే చాలా బాగుంది పచ్చి పులుసు. మరి కారం అయితే కోపంగా ఉంది, ఎక్కువ కోపంలో ఉందన్నమాట. పవర్ఫుల్గా ఉంది మిరపకాయల కారము. మరి మనం తగ్గుతామా? మనం తగ్గేది ఏం లేదు కదా. మరి అంతకుమించి కారంగా తింటాము, ఎందుకంటే ఈ కోవిడ్కి వచ్చి మరి కారం కూడా తగ్గించేసాము. కొద్ది కారం తగిలిందంటే ఇంకా అస్సలు అన్నం తినలేమన్నమాట. ఈ కోవిడ్కి వచ్చి సప్పుడు కూరలు అన్నీ తినేసి. ఈరోజైతే ఈ కూర అనమాట మాది, పచ్చి పులుసు గుండికాయ, సరేనా. మరి మీకు వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్.